నమస్కారాలు. నా పేరు గుమ్మడి భారతి. మాది అన్నారెడ్డిపాలెం గ్రామం. హరిజనవాడలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. మాది దువ్వూరు సెక్టారు. మా ప్రాజెక్టు ఆత్మకూరు ప్రాజెక్టు. మేము ఈ నెల 14వ తేదీ మన ఫుడ్ కమిషనర్ గారైన విజయ్ ప్రతాప్ రెడ్డి గారు మన ఆత్మకూరుకి వచ్చి ఉన్నారు. ఆయన అంగన్వాడీ టీచర్లందరికీ మీటింగ్ పెట్టి ఉన్నారు. అప్పుడు ఆయన మా సమస్యలన్నీ గురించి సవ్యంగా మాకు అనుకూలంగా మాట్లాడినారు. ఆ సార్ గారి మాటలు ప్రసంగం అయిపోయినాక సార్ వెళ్ళేటప్పుడు నా పర్సనల్ విషయాలు సార్తో మాట్లాడాలండి, సార్ నా బాధ చెప్పుకుంటాను సార్ అని చెప్పారు. అప్పుడు ఆయన మంచి హృదయంతో చెప్పమ్మా అన్నాడు. అప్పుడు నేను చెప్పకపోతే మళ్ళీ ఏమంటే నీ ఫోన్ నంబరు, నీ ఊరు అది రాసి ఇచ్చేసిపోమ్మా అన్నాడు. అవి సారు ఫోటోగ్రాఫర్ దగ్గర ఇచ్చేసి వచ్చేసినాను. తర్వాత సారు మళ్ళా ఫోన్ చేసి ఏందమ్మా నీ సమస్య చెప్పుకోవాలన్నామని నన్ను అడిగారు. అప్పుడు నేను నా సమస్య చెప్పాను. నాకు 2 సార్లు హార్ట్ ప్రాబ్లం అయ్యి స్టెంట్ వేసుకున్నారు. నేను కొంచెం బాధల్లో ఉన్నానని సార్కి విన్నవించుకున్నాను. సారు సహృదయంతో నా విన్నపాన్ని ఆలకించి ఆయన స్పందించి నాకు సహాయం చేస్తానన్నారు. అప్పుడు ఈరోజు అనగా 26వ తేదీ నాకు 50,000 సహాయం చేసినాడు. ఆయన ఎంతో మంచి హృదయంతో నా బాధను చెప్పుకున్నప్పుడు స్పందించి గత 27 సంవత్సరం నా భర్త కూడా చనిపోయినారు. నేను 1,50,000 అప్పున్నాను సార్, నేను ఎక్కడ తీర్చుకోవాలి నాకు అర్థం కావట్లేదు సార్, నా బాధలు ఇట్లా ఉన్నాయి, ఆరోగ్య పరిస్థితి బాగలేదు సార్ అని చెప్పుకున్నప్పుడు సార్ ఎంతో మంచిగా ఆలోచించి నా విన్నపాన్ని మన్నించి ఆయన నాకు సహాయం చేస్తానని చెప్పినారు. అట్లాగే ఈరోజు 26వ తేదీ నాకు 50,000 పంపించి ఉన్నారు. ఆయన చేసిన సహాయం ద్వారా నేను కొంత అప్పు తీర్చుకున్నాను. కనుక ఆయన చేసిన మేలుకి నేను ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను.